డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఎన్టీఏ విడుదల చేసింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే వివరాలు ఇవ్వకుండా కేవలం ర్యాంక్స్ అండ్ మార్క్స్ మాత్రమే ఇచ్చారు. అందువల్ల ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అనే విషయం కానీ, ఏ ర్యాంక్ వరకు సీటు వచ్చే అవకాశం ఉంది అనే విషయం కానీ ఖచ్చితంగా చెప్పలేం. కానీ గత సంవత్సరం వచ్చినటువంటి ర్యాంక్స్ ఆధారంగా కొంతవరకు అంచనాగా కట్ ఆఫ్ చెప్పవచ్చు. అయితే గత సంవత్సరం కంటే ర్యాంక్స్ వద్ద మార్కులు 30 వరకు పెరిగాయి. టాప్లో అయితే సుమారు 40 నుంచి 50 వరకు పెరిగాయి. ఈ పెరుగుదల 600 నుంచి 500 మధ్య ఎక్కువగా ఉంది. 490 నుంచి 450 మధ్యలో కాస్త తగ్గింది. ఈ సంవత్సరం సీట్లు పెరిగాయి. అయితే ఇది కట్ ఆఫ్లపై పెద్దగా ప్రభావం చూపించదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పెరుగుదల పెద్దగా ఏమీ లేదు. అయితే ఒక 10 నుంచి 30 ర్యాంకుల వరకు క్రిందకు వచ్చే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్లు చూద్దాం. ఏయూ రీజన్లో గవర్నమెంట్లో ఒక కాలేజ్ కొత్తగా వచ్చింది. అందులో 50 సీట్లు పెరిగాయి. ఆ 50 సీట్లలో ఆల్ ఇండియా కోటాకి 7 సీట్లు పోను 43 సీట్లు ఉంటాయి. ఇందులోంచి బి కేటగిరీకి 21 తీసేయగా ఇక మిగిలినవి 22 సీట్లు మాత్రమే ఏయులో ఏ కేటగిరీలో అందుబాటులో ఉంటాయి. ఇక గవర్నమెంట్ సిద్ధార్థ కాలేజీలో 75 సీట్లు పెరిగాయి. ఇందులో నుంచి ఆల్ ఇండియా కోటాకి 11 సీట్లు వెళ్తాయి. మిగిలిన 64 సీట్లలో కొన్ని మాత్రమే మనకు వస్తాయి. ఇది స్టేట్ వైడ్ కాలేజ్ కాబట్టి ఇందులో ఏయూ రీజన్కి 42% సీట్లు వస్తాయి. అంటే 27 సీట్లు వస్తాయి. ఈ రెండు కలిపి 49 సీట్లు ఏయూ రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఏ కేటగిరీలో పెరిగాయి. ప్రైవేట్ కాలేజీల్లో 2 కాలేజీల్లో సీట్లు 50 చొప్పున పెరిగాయి. అంటే టోటల్ ఏ కేటగిరీలో 50 సీట్లు పెరుగుతాయి. మొత్తంగా ఏయూ రీజన్లో 100 సీట్లు ఏ కేటగిరీలో పెరిగాయి. ఇది ఒక పెద్ద పెరుగుదలగా మనం భావించక్కర్లేదు. ప్రతి క్యాస్ట్కి 5, 4 ఇలా వస్తాయి. ఇక ఎస్వీఏ రీజన్లో మనం చూసినట్లయితే 2 గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి. మొత్తం 100 సీట్లు పెరిగాయి. ఇందులో నుండి ఆల్ ఇండియా కోటాకి 15 సీట్లు పోను 85 సీట్లు గవర్నమెంట్ కాలేజీల్లో ఏ కేటగిరీలో అందుబాటులో ఉంటాయి. ఒక ప్రైవేట్ కాలేజీ కూడా ఈ రీజన్లో రావటం జరిగింది. 50 సీట్లు అందులో పెరిగాయి. అంటే ప్రైవేట్లో 25 ఏ కేటగిరీ సీట్లు కూడా వస్తాయి. అలాగే ఏయూ రీజన్లో ఉన్నటువంటి స్టేట్ వైడ్ కాలేజ్ సిద్ధార్థ కాలేజు 75 సీట్లు పెరగడం జరిగింది. అందులోంచి ఈ రీజన్కి 22% సీట్లు అందుబాటులో ఉంటాయి. అంటే సుమారుగా 15 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కలిపి 130 సీట్లు ఎస్వీ రీజన్లో పెరగటం జరిగింది. ఈ సీట్లు పెరిగిన కారణంగా కాస్త క్రిందకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరం ర్యాంక్స్ కంటే కాస్త కిందకు మనం ఒక 2000, 3000 వరకు తగ్గుతాయని మనం అనుకున్నా సరే ఇప్పుడు మనం అందించే ఈ కట్ ఆఫ్లకి మనకి సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ కట్ ఆఫ్లు ఏమిటో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఏయూ రీజన్లో గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్ మనం మొదటిగా చూద్దాం. ఏయూ రీజన్లోని గవర్నమెంట్ కాలేజీల్లో ఓసీ 530, ఈడబ్ల్యూఎస్ 534, బీసీఏ 515, బీసీబీ 501, బీసీసీ 525, బీసీడీ 535, బీసీఈ 458, ఎస్సీ గ్రూప్ 1 426, ఎస్సీ గ్రూప్ 2 460, ఎస్సీ గ్రూప్ 3 465, ఎస్టీ 423 మార్కులకి కాలేజీల్లో సీట్ రావటం జరుగుతుంది. ఇది ఏయూ రీజన్లోని గవర్నమెంట్ కట్ ఆఫ్లు. ఇక ఏయూ రీజన్లోని ప్రైవేట్ కాలేజీల కట్ ఆఫ్లు మనం చూసినట్లయితే ఓసీ 516, బీసీఏ 488, బీసీబీ 474, బీసీసీ 486, బీసీడీ 509, బీసీఈ 413, ఎస్సీ గ్రూప్ 1 358, ఎస్సీ గ్రూప్ 2 433, ఎస్సీ గ్రూప్ 3 450, ఎస్టీ 409 ఈ మార్కులకు ఈ కాలేజీలో సీట్లు రానున్నాయి. ఇక మైనారిటీ కట్ ఆఫ్ చూసినట్లయితే 410గా ఏయూ రీజన్లో ఉండబోతుంది. ఇక ఎస్వీ రీజన్లోని గవర్నమెంట్ కాలేజీల కట్ ఆఫ్లు మనం చూసినట్లయితే ఓసీ 521,
ఈడబ్ల్యూఎస్ 508, బీసీఏ 485, బీసీబీ 496, బీసీసీ 465, బీసీడీ 490, బీసీఈ 487, ఎస్సీ గ్రూప్ 1 437, ఎస్సీ గ్రూప్ 2 441, ఎస్సీ గ్రూప్ 3 451, ఎస్టీ 417కి ఈ రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్వీ రీజన్లోని ప్రైవేట్ కాలేజీల కట్ ఆఫ్ మనం చూసినట్లయితే ఓసీ 498, బీసీఏ 469, బీసీబీ 472, బీసీసీ 453, బీసీడీ 465, బీసీఈ 470, ఎస్సీ గ్రూప్ 1 400, ఎస్సీ గ్రూప్ 2 433, ఎస్సీ గ్రూప్ 3 441, ఎస్టీ 405 మార్కులకి ఈ రీజన్లో ప్రైవేట్ కాలేజీల్లో సీటు ఈ సంవత్సరం వస్తుంది. ఇక మైనారిటీ చూసినట్లయితే ఈ రీజన్లో మైనారిటీ కట్ ఆఫ్ 460 ఉండబోతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏయూ రీజన్ మరియు ఎస్వీ రీజన్ల ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. ఈ మార్కుల కంటే పైన ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా సీటు వస్తుంది. ఈ మార్కుల కంటే ఒక 4-5 మార్కులు క్రింద ఉన్నవారు కూడా సీట్ని ఆశించవచ్చు. నోటిఫికేషన్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ త్వరలో విడుదల చేస్తుంది. విడుదల చేసిన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన తర్వాత స్టేట్ మెరిట్ లిస్ట్ని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా ఒక అంచనాకు వచ్చి చెప్పగలం. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.